వెంకన్న. ఎక్కడ ఏ ఊరు మీది? మాది నల్గొండ మండలం అన్నపర్తి విలేజ్. ఎట్లా ఉంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఉమ్. ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నల్గొండలో. ఎందుకంటే జర ఇక మొత్తం 7 కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు 7 ఇల్లేవారు కాబట్టి సరే ఇటు అటు అయినా కానీ కాంగ్రెస్కే వస్తుంది. కాంగ్రెస్ ఖచ్చితం. అదిగా మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా కాంగ్రెస్ విన్ అయింది. ఇప్పుడు రైతులు ఈ జనాలకు సంబంధించి ఈ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఎట్లా ఉన్నారు, ఏమనుకుంటున్నారు? ఈ 6 గ్యారంటీలు అంటే ఈయన వచ్చిందే 3 నెలల 15 రోజులు ఏమవుతుంది. ఇక ఇప్పటికిప్పుడు 6 గ్యారంటీల మీద వీళ్ళు వెనకంగా పడి చేస్తే మాత్రం ఇంత తొందరగా ఎవరైనా చేయలేరు. సరే చూద్దాం, ఒక 8-10 నెలల తర్వాత నువ్వు ఆ మాట అంటే దాని ప్రాసెస్ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడే నువ్వు చేయలేదు అని వెనకంగా పడితే పద్ధతి కాదు కదా. ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాడు మాత్రం ఆయన మనకు మిల్క్ బడ్జెట్ రాష్ట్రం ఉండే. ఆయన వచ్చిండు, గొర్రెలు అన్నాడు, బర్రెలు అన్నాడు, మేకలు అన్నాడు, ఏదో ఇది చేసిండు అది చేసిండు, చేపలు వల ఏదో చేసిండు. ఈ పథకాలు పెట్టుకుంటే పోయి ఆయనను చూసి ఈయన పెట్టవలసి వచ్చింది. ఇలా ఈయన పెట్టవలసి వచ్చే వరకు ఈయన కూడా వెనకంగా తెలియదు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఒక 6 నెలలో 10 నెలలో నువ్వు టైం తీసుకొని వెనకంగా పడితే దానికి ఒక పద్ధతి లెక్క ఉంటుంది. గెలిచిన 3 నెలల నుంచి నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు అంటే చేస్తే దాని టైం ఉంటుంది. చూస్తారు జనాలు, ఒక 10 నెలలు చూస్తారు. తర్వాత నువ్వేం చేయకపోతే నీ పని ఏదో నీకు చేస్తారు. రైతు బంధు విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? రైతు బంధు అనేది ఒకటి, రైతు రుణమాఫీ అనేది ఒకటి. రైతు బంధు అంటే నాకు తెలిసి సరే ఇప్పుడు వాళ్ళకి ఎంత భూమి ఉన్నా వాళ్ళకి ఎంత లేకున్నా 5 ఎకరాల లోపున వాళ్ళకి ఇస్తే పద్ధతి అది. ఇది రైతు బంధు. 100 ఎకరాలు ఉన్నవానికి ఇస్తే, వెంచర్లు చేసిన వానికి ఇస్తే, గుట్టలకు ఇస్తే, 500 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే ఒక్కొక్కరికి కోట్లు పోతుండే. వచ్చినవానికి వస్తున్నాయి. నా ఆశంటానికి ఇప్పుడు నువ్వే సపోజ్ నేనే ఉన్నా, ఈయన ఉండు, ఈయనే ఉండు, ఓ 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే పద్ధతి లెక్క అనేది ఉంటుంది. నువ్వు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే, వెంచర్లు చేసిన వాళ్ళకి ఇస్తే, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే అది ఎవరికి వచ్చింది? ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటే ఎవరికి ఉంటుంది? దొరలకు, భూస్వాములకు, పటేన్లకు, పటువార్లకు కాదు. ఇప్పుడున్న పొజిషన్లో ఎమ్మెల్యేలు ఎంపీలు సంపాదించుకుంటారు. మనకైతే ఉండవు. రాజకీయ నాయకులు ఎవరు చూసినా ఏ రాజకీయం, కాంగ్రెసే కానీ, బీఆర్ఎస్ఏ కానీ, టీఆర్ఎస్ఏ కానీ, బీజేపీ కానీ వాళ్ళే సంపాదించుకుంటారు. వాళ్ళకే పోతాయి, మళ్ళీ వచ్చి మీ కాడికే వస్తుండే. అంతే కదా ఉన్న పద్ధతి అది. అంటే రైతు బంధు సకాలంలో ఏ లేదనేది కొంత చిన్న రైతులు కూడా ఉంది. ఇప్పుడు రైతు బంధు సకాలంలో అంటే వేయాలి రైతు బంధు. కానీ ఈయన వచ్చిందే 3 నెలలు అప్పు చేసిపోయిండు, కుప్పలు పెట్టి కూర్చుండు, ఇది అనేది కొద్దిగా వీళ్ళు ప్రాసెస్ చేస్తారు. చూస్తారు జనాలు కూడా. ఒక 10 నెలలు 5 నెలలు 5-6 నెలల తర్వాత నువ్వు చేయకపోతే దాని పద్ధతి అదే ఉంటుంది. నువ్వు 3 నెలల కానుంచి ఎమ్మడివాడి ఇది వాళ్ళలేదు అది వాళ్ళలేదు అంటే ఇతరులను కూడా అర్థమవుతూనే ఉండే. ఈయన వచ్చిందే ఇప్పుడు ఆ ఇల్లు చదువుకోలే, తల చదువుకోలే. ఇక బీఆర్ఎస్ పరిస్థితి అంతే, కానీ బీజేపీ కొన్ని నోట్లు పడతాయి. పోయినసారి ఎప్పుడైనా 5 నుంచి 10, 15, 20 వేల కంటే మించలే. నాకు తెలిసి ఈ కాన్స్టిట్యూషన్లో 40-50 వేల ఓట్లకు పైన రావచ్చు ఈసారి నల్గొండ ఎంపీకి. ఇక అది అంతే, కొద్దిగా మోడీ ప్రభావం కొద్దిగా. ఇక అది సైద్ రెడ్డి అనేది మనం అనొద్దు, ఎవరిది అనేది కాదు, కానీ మోడీ ప్రభావం కొంచెం ఓట్ల మీద ప్రాసెస్లో చదువుకున్న వాళ్ళు ఓట్లేస్తారు. అంటే ఇప్పుడు ఆ ఓటింగ్ ఎవరు జీలిది, టీఆర్ఎస్ దా కాంగ్రెస్? ఇక అది 2 జీలుతాయి, ఇటు జీలుతాయి అటు జీలుతాయి. కొత్త ఓటర్లు కొన్ని వస్తాయి. నాకు తెలిసి ఒక ఓటు ఎక్కువ చీలాలంటే బీఆర్ఎస్ఏ చీలుతాయి. ఇక్కడ వాస్తవం లేదు కాబట్టి అది చీలుతాయి. కాంగ్రెస్ వాళ్ళు టైట్ చేస్తారు. వాళ్ళు కూడా 10 ఇవ్వాలన్నా 5 ఇవ్వాలన్నా ఏదో ఒకటి చేస్తాడు. కృష్ణారెడ్డి సాబ్ కూడా పడాలి, కానీ కృష్ణారెడ్డి సాబ్ పడ్డా కానీ ఏం పడ్డా సెకండ్ ఉంటే అదే ఉంటుంది. సెకండ్